గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు జబర్దస్త్లో ఒక సైడ్లోనే ఒక మంచి నేమ్ వచ్చిందంటే ఆర్పి టీం వల్ల. అవును, ఆర్పి గారి గురించి మంచిగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అవును, కుమరక్ నేను దేవుడు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్పి మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒకటి చెప్పనా, ఆయన పర్సనల్ లైఫ్ నాకు సంబంధం లేదు. అప్పుడైనా ఎప్పుడైనా నేను ఇప్పటికీ నేనేం చెప్తా అంటే ఆర్పి కొట్టిండా, తిట్టిండా, బూతులు అన్నాడా, ఏం చేసిండా పక్కన పెడితే ఆర్పి పెట్టినంత మంచిగా ఫుడ్ ఎవడు ఏ టీం లీడర్ పెట్టాడు. కంటెస్టెంట్కి అంత మంచి ఫుడ్ పెడతాడు. ఏం కావాలరా నీకు అంటాడు. నాటుకోడి అంటే అర్ధ గంటలు వండి పెడతాడు. నాటుకోడి, మటను అంటే ప్రతిదీ. నీకు పైసలు ఇచ్చే విషయంలో కూడా ఏరా డబ్బులు అడగట్లేదు ఏంది, బలిసిందా, ఫస్ట్ డబ్బులు తీసుకో అంటాడు. అంత క్లారిటీ మనిషి. ఆయన ఇక రాజకీయం మనకు సంబంధం లేదు. ఆయనకి ఏమనిపించిందో, ఆయన ఏమనుకుండో, ఎందుకు దిగిండో ఆయనకు తెలియాలి. నా ఒపీనియన్ ఏంటంటే ఆర్పి వల్లే ఈరోజు నేను 4 మెతుకులు తింటున్నా. ఆర్పి ఆ రోజు నన్ను లీడ్గా పెట్టి ఒక 5 years జబర్దస్త్ నడిపిండు. ప్రతి స్కిట్లో నేనే లీడ్. అప్పుడు నాకు పేరు వచ్చింది. ఆ పేరును నేను నిలబెట్టుకున్న వాళ్ళందరూ డౌన్ అయిపోయారు. కానీ నిలబెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చిన ఆర్పిని నేను మర్చిపోతే వేస్ట్. ఆర్పి నిజంగా చెప్తున్నా చాలా మంచి వ్యక్తి. కాకపోతే కొంచెం బీపీ ఉందో నాకు తెలియదు, కానీ కొంచెం అరుస్తాడు, షార్ట్ టెంపర్. అంటే అప్పుడే కోపం వస్తుంది. కోపం తగ్గిన తర్వాత కాలం ముక్కడానికి ఎవరి కోపం ఏదో అన్నా లేరా అంటాడు. అన్నం పెట్టోడే తిడతాడు, కొడతాడు, అన్నీ చేస్తాడు. నేను ఒపీనియన్ అడిగినావు కాబట్టి ఆర్పి అన్న విషయంలో చాలా మంచోడు. నా విషయంలో అయితే చాలా మంచోడు. ఎక్కడ లేని గొడవలు, ఏ టీవీ షోలో లేని జరగని గొడవలు అన్నీ జబర్దస్తులోనే అయితే ఎందుకు డైరెక్టర్లు అలాగే మారిపోతారు? ఎక్కడ అంటే బయట ఏ షోలోనే అన్ని గొడవలు జరగవు. అంటే ఉన్న కంటెస్టెంట్స్కి డైరెక్టర్లకి గొడవలు కూడా డైరెక్టర్లు వెళ్ళిపోతారు. ఇదైతే నిజం. తెలుగు ఇండస్ట్రీలోనే టీవీస్ తీసుకో, ఏమన్నా తీసుకో, సినిమాలు తీసుకో, ఎక్కడలేని గొడవలు, ఎక్కడలేని రూమర్స్, ఎక్కడలేని పంచాయతీలు అన్ని జబర్దస్త్లోనే ఉంటాయి. అంటే నేనేమనుకుంటా అంటే సక్సెస్ ఎక్కడ ఉందో ఎక్కువ అక్కడే రూమర్స్ పుడతాయి, గొడవలు అయితే అన్నీ అక్కడనే ఉంటాయి. సక్సెస్ కూడా అక్కడనే ఉంటుంది. మళ్ళీ ఎక్కడ లేని సక్సెస్ అక్కడనే ఉంది. ఏమో ఏమో నాకైతే నా ఒపీనియన్ ఏంటంటే, నేను 10 years ఏమో అవుతుంది ఇప్పటికి జబర్దస్త్ చేయబట్టి, 10 or 11 years అవుతుంది. ఇప్పటి వరకు నాకు ఎవరితో గొడవలు లేవు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరిని పట్టించుకోను. వస్తా, అందరితో పలకరిస్తా, నవ్వుతా, మంచిగా సైలెంట్గా ఉండి పని చేసుకుంటా, మళ్ళీ వెళ్ళిపోయినంటే మళ్ళీ షెడ్యూల్కే కనబడతా. వాళ్ళతో రిలేషన్ పెట్టుకోను, రాను, తిరగను, ఇంకేం ఉండవు. నన్ను మీరు యూట్యూబ్లో సెర్చ్ ఏ దాని మీద నేను స్పందించను, నన్ను ఎవడు అడగడు. అంటే నేను కనబడను కదా. అదైతే నిజం. ఇక ఏమో సక్సెస్ ఉన్న చోటే ఎక్కువ గొడవలు అయితే అని నేను అనుకుంటా. ఒకప్పుడు అంత కామెడీ షో కాదు కదా బ్రో ఇప్పుడు. అంటే యాక్సెప్ట్ చేస్తారా జబర్దస్త్ని? అంటే ఒకప్పుడు అంటే ఒక మంచి నవ్వించి ఒక కొత్త స్కిట్లు, ఒక కొత్త రకంగా ఉండేది. రాను దానికి డబుల్ మీనింగ్లు, ఒక బూత్ యాడ్ చేస్తేనే కానీ కామెడీ రాను ఆ టైప్ ఆఫ్ షో అయిపోయింది అంటే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే 2.2 అని చెప్పి మళ్ళీ పాత కంటెస్టెంట్స్ అని అందరిని తీసుకుని వచ్చిన తర్వాత కూడా క్లిక్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటారు? అంటే శివయ్య, అది మీరు కూడా చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నా. అంటే 12 years అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి. చేసి 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 చూసే వాళ్ళకి కూడా ఏమైందంటే, ఏం చూస్తానులే గదే అన్నట్టు అయిపోయింది. మేము ఎంత చేసినా మీకు కొత్తగా అనిపించేది. ఇక చాలా అంటే 13, 14 రేటింగ్ వచ్చేది, ఇంత తక్కువ రేటింగ్కి వచ్చింది అంటే. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, టిక్ టాక్ లేవు. అంటే నీకు వేరే ఆప్షనే లేదు. యూట్యూబ్లో జబర్దస్తే, మళ్ళీ వేరే ఆప్షన్ లేదు. అప్పుడు ఏంటంటే సచ్చినట్టుగా నీకు నచ్చకపోయినా నచ్చినా జబర్దస్త్కి వెళ్ళిపోయేటాడు ఏదో టైంపాస్కి నవ్వడానికి. ఇప్పుడు ఏంటంటే ఊశేఖర్ కొడంగల్, ఉప్పల్ బాల్, అరే ఏం చేస్తున్నావురా అరే, అంటే ఇన్ని వేరియేషన్స్ ఉండక నీకు తెలుసా, తప్పుగా అనుకోవద్దు. చిరంజీవి గారు అంత పెద్ద హీరోలు అయినా సరే ఏం చేస్తారంటే ఊశేఖర్ కొడంగల్. ఎందుకంటే వాళ్ళకు మైండ్ ఫ్రీ కావాలి. వాడు ఎవడన్నా కానీ రిలాక్స్ కావాలి. వాడు ఎంత పెద్దోడన్నా కానీ రిలాక్స్ కావాలి. ఇంకోటి చూడు, నువ్వు ఒకప్పుడు మేము ఆల్బమ్స్ పట్టుకొని ఫోటోలు దిగి ఆల్బమ్స్ పట్టుకొని ఫిలిం నగర్, శ్రీనగర్ అంతా తిరిగేవాళ్ళం. ఆఫీసులలోకి ఫోటోలు ఇచ్చేటోళ్ళం. ఒకప్పుడు ఒక సినిమా మనిషి కనబడాలంటే ఒక దేవుడు చూసినట్టే. అలాంటిది ఇండస్ట్రీ ఎంత అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే,
ఎక్కడో ఊర్లో బర్లకాడ టిక్ టాక్ రీల్స్ చేసుకున్నటువంటి పిలిచి ఉమ్, ఎంత పెద్ద హీరో కానీ ఉమ్. నా సినిమా కొంచెం ప్రమోషన్ చేయవా అంటున్నారు. అవును, అవును. అంటే అసలు ఎటు నుంచి ఎటు పోయింది చూడు, ఈజీ అయిపోయింది. చాలా ఈజీ అయిపోయింది. అంటే వాడు గొప్పడా నువ్వు గొప్పనా, అంతే ఇంక చెప్పలేము. అది అర్థం కాని విషయం అయిపోయింది. అదే, అవును. కాశీ ఇప్పుడు స్టూడియోలో కూర్చున్న నువ్వు ఇప్పుడు నీకు ఎంతో కొంత పేరు వచ్చింది. ఉమ్, నువ్వు ఒక సినిమా తీసినావు అంటే ఉమ్, ఎక్కడో మారుమూల గ్రామంలో వంటలు చేసుకునే ముసలిది ఉంటుంది చూడు, ఉమ్, అక్కడికి వెళ్ళి ఉమ్, నీ సినిమాని ప్రమోషన్ చేయమంటున్నావు. ఉమ్. అంటే ఆ ముసలిది తోప నువ్వు తోప. ఎగ్జాంపుల్ మై విలేజ్ లో సేమ్ అదే అంటున్నా. ఏదైనా కానీ మై విలేజ్ షోనే కానీ చాలా మంది ఒక అంకుల్ చేస్తుంటాడు అవును, వంటలు, వంటలు. ఆయన కానీ ఎంతెందుకు ఉప్పల్ బాల్ వీళ్ళందరితో చేపిస్తారు కదా. నాకు అనిపిస్తుంది అయ్యో ఒకప్పటి మా కష్టాలు ఏంది, ఒక క్లోజ్ పడితే చాలు, ఒక సీరియల్లో జస్ట్ బ్యాక్గ్రౌండ్ నేను ఉండేవాడిని. నేను ఆ స్టేజ్ నాకు ఇప్పుడు నేను పుట్టింది అంత చిన్న వయసు. నాది కూడా ఒక ఏదైనా సినిమాకి పంపాలని ఫోటో తీసుకొని ఫోటో ప్రింట్ తీసుకొని ఉంచేవాళ్ళం. అది నేను అది అలాగే ఉంచా. ఆ, కానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. చాలా ఈజీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఒకటైతే చెప్పొచ్చు, ఉమ్, స్టాండర్డ్గా ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవడానికి వచ్చినోడు ఉమ్. ఆ కష్టాలు పడి వచ్చినోడికి ఆ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి అంత తొందరగా డౌన్ ఫాల్ కారు. వీళ్ళు లేట్ నైట్ స్టార్లు అయిన వాళ్ళు లేట్ నైట్ స్టార్ డౌన్ అయిపోతుంది. అలా ఉన్నారు చాలా మంది. అది అదైతే అవుతుంది. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నావు? ఇప్పటికైతే ఒక 42 సినిమాలు చేసిన. 42 సినిమాలు. ఇప్పుడు లైన్ లో ఇప్పుడు ఎన్ని మంచి పెద్ద సినిమాలు? పెద్ద సినిమాలు అంటే ప్యారడైజ్ ఉంది. ప్యారడైజ్ తర్వాత ఒకటి చిరంజీవి గారిది ఉంది. ఇంకొక 7 సినిమాలు రిలీజ్కున్నాయి. ప్యారడైజ్ ఉంది. 3 సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి. ఒక దాంట్లో రైతు క్యారెక్టర్ చేస్తున్నా. ఈ మధ్యలో ఒకటి బ్రహ్మాండ అని రిలీజ్ అయింది. దాంట్లో కుమరక్క క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసిన. ఆ కథ నా మీదనే రాసుకున్నాడు కాబట్టి చేసిన. సినిమాల్లో అయితే గెటప్ చేయలే ఇంతవరకు. నార్మల్గా నేనేమనుకుంటా అంటే ఇప్పుడు కొమరం అనేటోడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు, అరే భలే చేస్తాడు. అది ఒక్కటే నేను ఇదే చేయగలుగుతా అంటే నేను సినిమాలో ఒప్పుకోలే, గెటప్ లో వచ్చినా ఒప్పుకోలే. కథ బాగుంటే మాత్రమే ఒప్పుకున్నది. ఎందుకు జెర్సీలోనేమో నాన్న ఫ్రెండ్ గా చేసిన. దీంట్లో దసరాలో అయితే కీర్తి తోటి త్రూ అవుట్ క్యారెక్టర్, సినిమా స్టార్టింగ్ టు ఎండ్. ఒక నెక్కరు, ఒక నాకు డైరెక్టర్ అన్నాడు, ఒరే నాయన దండుపాలెం బ్యాచ్ ఉన్నట్టే ఉన్నావు నువ్వు అని. అంటే నాలో అంత వేరియేషన్ అనిపించింది అన్న. అది గుర్తుపెట్టుకొని ప్యారడైజ్ లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చిండు, చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చిండు. సినిమా ఆఫర్లు రావాలంటే ప్రతి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాలి, అవన్నీ అడగాలి. నీకు అదే అలాంటి సిచ్యువేషన్? అంటే నువ్వు అన్నట్టు నువ్వు కూడా తిరిగే ఉంటావు నాకు తెలిసి. అటు పేరు రాకముందు మనం తిరిగితే ఎవరు ఇయర్ శివ. ఇప్పుడు కూడా ఇప్పటికైనా ఫేమ్ వచ్చిన తర్వాత కూడా నీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళన్నా ఉండాలి, నీ మనిషి అయినా ఉండాలి. పెళ్లిలో వడ్డించేటోడు మనోడైతే ఏ సందులోకి వెళ్ళినా తెచ్చి పెడతాడు ప్లేట్. నేను అరే పెళ్లి మనది కాదు, అక్కడ ఎక్కడో కూర్చోరా అంటాడు. ఆడు ఇంత తీసుకొచ్చి పెడతాడు. ఆడు మనోడు కాబట్టి. మనోడు లేడంటే మనం లైన్ కట్టినా మనకు అవి 2 ముక్కలే పడితే లేకుంటే లేదు. అట్లా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఎంతమంది వెళ్ళినా తిరిగిన ఆడిషన్స్ అయితే 1000 కొద్ది ఇచ్చిన ఆడిషన్స్ అయితే నేను ఎక్కడ ఓకే చేయలేదు. అందరూ నేను ఆడిషన్ ఇస్తే అరే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అబ్బా ఎంతెందుకు. అర్జున్ రెడ్డి సినిమా ఉందా, అర్జున్ రెడ్డి సినిమా పింక్షన్ ఆఫీస్ కాడ అండర్ గ్రౌండ్లో చిన్న ఆఫీస్ అది. నేను లమకాన్లో కూర్చుంటే ఇట్లా ఆడిషన్ జరుగుతున్నాయంటే పోయిన తర్వాత మాటిలో యాంకర్ చేస్తున్నప్పుడు మా మ్యూజిక్లో పోతే సందీప్ వంగ నేను ఆడిషన్ చేస్తున్నా, తలుపులు ఇట్లా బద్దలు కొట్టుకొని ఉరుకొచ్చిండు ఆయన డైరెక్టర్. ఎవడబ్బా ఈడు, ఏందా టైమింగ్, ఆ యాస అయింది తెలంగాణ స్లాంగు, అరే అదిరిపోయింది. నీకు కన్నడ వచ్చా? కన్నడలో తుడు ఉంటుంది, సుమన్ గారిది, ఐశ్వర్య రాయ్ది, అనుష్క చేది, వాళ్ళ మదర్ లాంగ్వేజ్ అది. నీకు వచ్చా అంటే నాకు అర్థమవుతుంది, మాట్లాడగలుగుతా సార్ అన్న. నువ్వు కావాలి కంపల్సరీ, రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి, క్యారెక్టర్ మంచిగా ఉంటుంది త్రూ అవుట్ ఏదో చెప్పిండు. అవునా నాకు నేను ఫోన్లో ఆడిషన్ చేసిరు, అది ఫోన్లో తీసిరు. వీళ్ళు ఫోన్లో చేస్తారు, ఇంతకు సినిమా చేస్తారా అనుకున్నా. మదర్ బాబు నా మనసులో అనుకున్నా. లమకానికి వచ్చి కూర్చున్న తర్వాత ఫోన్ చేస్తే ఎంత సార్ మీ పేమెంట్ అంటే 5,000 అడిగిన. వాళ్ళు 1000 రూపాయలు ఇస్తామన్నారు. సరే అన్నారు, ఇప్పుడు చెప్తాం అన్నారు. పెళ్లి చూపులు రిలీజ్ అయింది అన్నది విజయ్ అన్నది. వాళ్ళ డాడీ నేను క్లోజ్, మళ్ళీ
విజయ్ దేవరకొండ వాళ్ళ డాడీ నేను గణపతి కాంప్లెక్స్ కానే ఉంటుండే ఆయన ఆఫీస్. ఫేస్బుక్ ఫ్రెండ్సా? లేదు నార్మల్ మా ఊరే కదా, మా ఊరు పక్కనే కదా. వచ్చి దగ్గర కూర్చుంటుంటిమి, రెగ్యులర్ డిస్కషన్ చేస్తుంటిమి, పార్క్లో తిరుగుతుంటిమి, సాయంత్రం కాగానే వాకింగ్ చేస్తుంటిమి. వాళ్ళ డాడీ నేను అసలు అంటే ఎవరి లైఫ్ ఇట్లో వాళ్ళ పెద్ద కొడుకు గురించి ఏమో ఎప్పుడైతాడో అంటుండే. పెళ్లి చూపులు రిలీజ్ అయింది, అర్జున్ రెడ్డి ఆపేసిర్రు, నాకు మళ్ళీ డేట్లు ఇవ్వలే, కట్ చేస్తే సురేష్ ప్రొడక్షన్ ఎవరో తీసుకొని దాన్ని పెద్దగా చేసారు. నాకు అనిపిస్తుంది అంటే మనకు బాకలేదు అది, కానీ అంత మంచి ఆపరు కదా, వచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు అందులో చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లోనే ఉన్నారు. దేవుడు అంటే నేనేమంటా అంటే మనకు పరిచయం ఉన్న డైరెక్టర్లు ఉంటేనే నువ్వు ఎంత తోపైనా టాలెంట్ నమ్మి అరే టాలెంట్ భలే ఉంది ఇద్దాం అనేటే కష్టం ఇండస్ట్రీలో.